అదొక అడవి నగరంలో ఉంది అనుకుంటే పొరపాటు. నగరం మధ్యలో అడవి ఉంటుంది. అక్కడ 2000కు పైగా మొక్కలు, చెట్లు దర్శనమిస్తాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని వృక్షాలు ఇక్కడ దర్శనమిస్తాయి. అదే విశాఖ బయోడైవర్సిటీ. ఈ అడవిపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. విశాఖ నగరంలోని పెద్దబోల్తేరులో గల జీవ వైవిధ్య ఉద్యానవనంలో భిన్న జాతుల మొక్కలున్నాయి. ఈ మొక్కలు భిన్న ఆకృతులతో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వీటిలో అరిస్టోలోకియా రింజన్స్ ప్రత్యేకతే వేరు. తీగ జాతికి చెందిన ఈ మొక్క జనవరి, ఫిబ్రవరి నెలల్లో పుష్పాన్నిస్తుంది. ఈ మొక్క పూలు బాతుముక్కు, జేమ్స్ బాండ్ సిగర్ మాదిరి కనిపిస్తుండటంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే కాకుండా చాలా మొక్కలుంటాయి. విద్యార్థులు వాటి ప్రత్యేకత గురించి తెలుసుకోవడం కోసం చాలా మంది వస్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతిని ఏ విధంగా కాపాడాలి వంటి ఎన్నో విషయాలను ఇక్కడ తెలుసుకుంటున్నారు. సమతా డిగ్రీ కాలేజ్ నుండి ఇంటర్న్షిప్కి వచ్చాము. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయి. మనం బుక్స్లో చూసి చదువుకున్నంతా ఇక్కడ రియల్గా చూడొచ్చు. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్కి, వాళ్ళకి ఎవరైనా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటే బయోడైవర్సిటీ పార్క్కి రావాలి. ఇక్కడ 3000కి పైగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయి. అన్నీ ఉంటాయి. మనం వేరే స్టేట్స్లో ఉన్నవి కూడా ఇక్కడ వచ్చి తీసుకొచ్చి హ్యాబిటేట్ చేసి పెంచారనమాట. అన్నీ ఉంటాయి. లేదు సార్, ఇక్కడే ఫస్ట్ టైం చూడడం. ఈ ఉద్యానవనంలో మిక్కీ మౌస్ మొక్కది మరో ప్రత్యేకత. దీని పూలు తొలుత పసుపు రంగులో ఉంటాయి. వారం రోజుల్లో ఎరుపు రంగుకు మారుతాయి. తొలుత కాచే కాయలు ఆకుపచ్చగా ఉంటే వారం రోజుల్లో అవి నల్లని చెర్రీల రంగులోకి మారుతాయి. 2 వారాల్లోనే ఈ మొక్క పూలు, పండ్లు రంగులు, ఆకృతులు మార్చుకోవడం, అవి కూడా మిక్కీ మౌస్ కార్టూన్ షోలో కనిపించే బొమ్మలను పోలి ఉండడంతో ఈ మొక్కకు ఆ పేరు పెట్టారు. ఈ మొక్క శాస్త్రీయ నామం ఒక్నోసెరులేట్. దీనిని అలంకరణకు ఉపయోగిస్తారని నిర్వాహకులు రామ్మూర్తి చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎడారిలో ఉండే చెట్లు కూడా ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇవన్నీ 3 ఎకరాలలో ఉంటుందన్నారు. So I am Dr. Mamta Ramamurthy, basically a marine biologist and a HOD Department of Zoology, BVK College, now retired. See, in the year 2001, we started an organization, okay, NGO, non-governmental organization, non-profit organization by name Dolphin Nature Conservation Society. ఇది పిల్లల కోసం, పిల్లల వల్ల పిల్లల అంటే ఫర్ ద స్టూడెంట్స్, బై ద స్టూడెంట్స్, టు ద స్టూడెంట్స్ మాట. అది పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ శోధన, ప్రకృతి రక్షణ, ప్రకృతిలో వీటితో పాటు అధ్యయనము, అది కేంద్రంగా ఈ సంస్థ స్థాపించామన్నమాట. సో ఈ సంస్థ ద్వారా అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు అప్పటి నుండి చేపడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ ఆలివిటీ సీ టర్టిల్స్ మీద, అలాగే స్నేక్స్, పాముల మీద, సీతాకుచెలుకల మీద, పక్షుల మీద, అలాగే సముద్ర జంతువుల మీద అన్ని రకాలు చేస్తూ 2002లో ఈ ఆర్సిడి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 3 ఎకరాల్లో జీవ వైవిధ్య ఉద్యానవనాన్ని స్టార్ట్ చేసాం. సో దీనికి ఉద్దేశం ఏంటంటే, అడవుల్లో అన్ని రకాల మొక్కలు ఉంటాయి మొత్తం. కానీ ఆ అడవులకు ఎంతమంది వెళ్తారు, ఎంతమంది ఆ అడవుల్లో చూసి అక్కడ ఆ పేర్లు గ్రహిస్తారు, ఎవరు చెప్తారు వాళ్ళకి అలాగా. కనుక మా ఉద్దేశం ఏంటంటే, ఈ బయోడైవర్సిటీ పార్క్ ఉద్దేశం ఏంటంటే, ప్రతి మొక్క ఇక్కడ తీసుకొస్తాం, వాటిని పెంచుతాం, వాటికి లేబుల్ చేస్తాం. సో ప్రతి స్టూడెంటు, ప్రతి రీసెర్చర్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా వాళ్ళే చదువుకుంటారు, చూసుకుంటారు అన్నమాట. అది సో ఇది ఒక సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ బోర్డ్స్తో పాటు ఉంటుంది అన్నమాట. అది సో 2002లో స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు ఇవాళకి ఈ సంస్థ ఏమో 24వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది, పార్క్ 23వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది అన్నమాట లాగా. సో దీని ప్రత్యేకత ఏంటంటే, 3 ఎకరాల్లో అన్ని మొక్కలు ఉండడం, అన్ని రకాల జీవావరణ వ్యవస్థలు ఉంటాయి, ఈకోసిస్టమ్స్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకేమో ఫారెస్ట్ ఈకోసిస్టమ్ ఉంటుంది, అటుపక్కేమో డెజర్ట్ ఈకోసిస్టమ్, ఎడారి జీవావరణ వ్యవస్థ ఉంటుంది, అటుపక్కేమో మీకు పాండ్, నీటికుంట జీవావరణ వ్యవస్థ ఉంటుంది, అటుపక్క వెళ్తే మీకేమో రాక్షస పనుల కాలంలో ఉండే కోనిఫర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇదే కాకుండా అన్ని రకాల దేవతా వృక్షాలు, అటు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్పినవి, ఖురాన్లో చెప్పినవి, రామాయణం, మహాభారతం, మహాభాగవతం, వాటిలో ఉండే ప్రతి మొక్క కూడా ఇక్కడ మేము చూపిస్తున్నాం ఒక ఏరియాలో. దాన్ని సాక్రెడ్ గ్రూవ్స్ అంటారు అన్నమాట అలాగా. సో అంటే ఏంటంటే, కనీసం దేవుడి పేరు చెప్పాను కొన్ని మొక్కలు తెస్తారు, పెంచుతారని ఉద్దేశం అన్నమాట అలాగా. For more videos like this, subscribe Big TV channel.